అస్సలు డాబాలలో ఈ టమాటా కర్రీ టేస్ట్ ఉంటుందో వదినా, అక్కడికి వెళ్ళి మనం ఏమేమో ఆలోచిస్తాము, ఇది ఆర్డర్ చేయాలి అది ఆర్డర్ చేయాలి అని. కానీ ఇది తెచ్చినంత ఫాస్ట్ ఏది తేడు. సరే, పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము, కొద్దిగా ఆయిల్, వదినా మార్కెట్లో రకరకాల టమాటాలు కూడా దొరుకుతున్నాయి తెలుసా. అంటే బెంగళూరు టమాటాలని, నాటు టమాటాలని, లేదా ఆర్గానిక్ టమాటాలని, అసలు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కొన్ని మనకు లోకల్గా టమాటాలు ఏవైతే ఉంటాయో ఆ నాటు టమాటాలు, ఇంకా కొన్ని బెంగళూరు టమాటాలు రెండు కలిపి గనక ఈ కర్రీ చేస్తే ఉంటుంది అని అంటారు. నూనె వేడెక్కేసింది కాబట్టి ముందుగా ఆవాలు, జీలకర్ర, దంచిన ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఎల్లిపాయలు ఎలా అయితే బాగా మగ్గాయో ఉల్లిపాయలు కూడా అలానే మగ్గాలి. సో ఆ మగ్గడానికి దానికి కొద్దిగా టైం కావాలి. సో ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకోవాలి. ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఎలాగో చూసా రెసిపీ బుక్లో, ఇది ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి కదా, ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా ఇవ్వాలి కదా. ఆ డిఫరెంట్ టేస్ట్ రావాలంటే నేను ఒక మ్యాజిక్ చేయబోతున్నా. ఆ మ్యాజిక్ చేసే ముందు ఈ క్లీనింగ్ చేసేసుకుందాం. ద మ్యాజిక్ చేయబోతున్నాను నేను, కానీ మ్యాజిక్ చేసే ముందు టమాటాలు బాగా మగ్గాయి కాబట్టి వేడివేడి అన్నము, టమాటా కూర, కొద్దిగా నెయ్యి. సరే, ఇప్పుడు బాగా మగ్గాయి కాబట్టి ఇందులో ఫస్ట్ కొద్దిగా జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా కారపొడి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అయితే మనం ఇన్ని మసాలాలు వేసాం కాబట్టి వాటర్ పోసుకుంటేనే ఆ మసాలా అనేది ఈవెన్లీ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు సిమ్లో దీన్ని ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము. ప్యాన్లో కొద్దిగా షుగర్, షుగర్ మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్, ఈ క్యారమెల్ వాటర్ ఏవైతే ఉన్నాయో దీన్ని స్టవ్ ఆర్పేసి దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే ఆ మ్యాజిక్. ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, టేస్ట్ పెరుగుతుంది. అండ్ వదిన ఇంకొక విషయము, మనం ఈ కర్రీ చేసేటప్పుడు టమాటా ముక్కలు మొత్తం గుజ్జు గుజ్జులా అవ్వద్దు. ఇలా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఎలా అయితే టమాటా ముక్కలు ఇంకా కనిపిస్తున్నాయో అలానే ఉండాలి. అది వదిన నూనె కూడా తేలుతుంది. ఇంకా దాని అర్థం ఏంటి, ఈరోజు వైరల్ వంటలక్క వెల్ డన్. అదే తిన్న తర్వాత అంటారు
పైనుంచి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వెన్నపూస. దాబా టమాటా కర్రీ చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలిపి మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని మగ్గనివ్వాలి. ఒక ప్యాన్ లో షుగర్ మెల్ట్ అయ్యాక కొద్దిగా నీళ్లు పోసి క్యారమెల్ చేసుకొని మగ్గుతున్న టమాటా మిశ్రమంలో వేసి కలుపుకుంటే డాబా టమాటా కర్రీ రెడీ.